నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రాధాన్యం చూద్దాం. ఉవ్వెత్తిన ఉత్సవ శోభ, కనుల పండుగ శోభయాత్ర, పులి వేషాలు, విచిత్ర వేషధరణలు, తప్పెట గుళ్ళు, గరగ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, చెక్క భజనలు, విన్యాసాలు, ఉపన్యాసాలు, పండ్ల అలంకరణలు, పుష్ప సోయగాలు, అలరించే పక్షులు, ఆకట్టుకునే జంతువులు, కవులు మాటలు, కళాకారుల ప్రదర్శనలు, బాలలకు పోటీలు, మహిళల కోలాటాలు, ఏ వీధికి వెళ్ళిన ఉత్సవమే, ఏ దిక్కును చూసిన సంబరమే. విజయనగరంలో ఆదివారం కనిపించిన దృశ్యాలు ఇవి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య వేడుకగా ప్రారంభం కాగా 11 వేదికలు అన్ని వర్గాల వారిని ఆనందంలో ముంచెత్తాయి. కోటలో పాఠశాల, కళాశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వీర జవానుల చిత్రపటాలతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం, తాటిపూడి రిజర్వేషన్ నమూనాలు, ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏకంగా 234 ఆవిష్కరణలు దర్శనమిచ్చాయి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, స్టాంపులు, నాణ్యాలు, చిత్రలేఖనం, పుస్తకాలు, విజయనగర విశిష్ట వ్యక్తుల చిత్రాలు, హస్తకళలు, శిలాజాల ప్రదర్శనలు అలరించాయి. డిఈఓ మాణిక్యం నాయుడు, ఇంటర్ బోర్డు విద్యాధికారి తవిట్టడు పర్యవేక్షించారు. అలాగే జానపద కళలు, కళారూపాలు, విచిత్ర వేషధరణల నడుమ ఉదయం శోభయాత్ర జరిగింది. మంత్రులందరూ కూడా, అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే పైడితల్లి సిరిమనోత్సవ భాగంగా సోమవారం తోలెల్లో నిర్వహించారు. ఉదయం ఆలయ ధర్మకర్తలైన పోసుపటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తమ పుట్టింటి ఆడపడుచు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటల హుకుంపేట నుంచి ఆలయ ఘటాలు తీసుకొస్తారు. రాజవంశీల అర్చన అనంతరం తిరిగి ఆలయానికి తెస్తారు. అర్ధరాత్రి సమయంలో సిరిమాను పోసారి బొట్టుపల్లి వెంకట్రావు రైతులకు విత్తనాలు అందజేస్తారు. వీటిని పొలాలు చల్లాకే కొందరు అన్నదాతలు దుక్కు దున్నుతారు. అందుకే దీన్ని తొలేలుగా పిలుస్తూ ఉంటారు. చూస్తూనే ఉన్నాం ఫల పుష్ప శోభాతం, చూస్తూ ఉన్నాం. మానస మైదానంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఫల పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. కలెక్టర్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. గంట స్తంభం ఆకృతి చూపలు కొలువింది చేశాయి. అయితే బృందం ఆనందం లయన్స్ కమ్యూనిటీ హాల్లో చిపురపల్లి రాజ్యం కళాశాల, ఆంధ్ర జాలరీ, అయ్యన్నపేట, ధర్మపురి బృందాలు కోలాటం, చెక్క భజన, కర్రసాము, కత్తిసాము, పులివేషాలు, దింస నృత్యాలతో సందడిగా సాగాయి. చూస్తూ ఉన్న ఆడితే అమ్మ మురవాలి ఉద్యోగులు చూస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రదర్శనకైతే యువత అంతా కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అమ్మవారి ఉత్సవాలు అయితే మాత్రం ప్రధానంగా ఉత్సవ వేదిక సంస్కృతి సౌరభం కూడా చూస్తూ ఉన్నాం. ఫల పుష్ప ప్రదర్శనలో అమ్మ రూపం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కోలాహలాలు ఎక్కడ చూసినా సరే, ఏ వీధిని చూసినా సరే, ఎక్కడ చూసినా జన సంద్రోహం, ఏ ఇంటి వైపు చూసినా సరే అమ్మవారి యొక్క జాతర మొదలైంది విజయనగరం జిల్లాలోని. ఒక పక్క చూస్తూనే ఉన్నాం. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు, చుట్టాలు, బంధువులు, విజయనగరం మొత్తం కూడాను చుట్ట బంధువులతో అయితే మాత్రం అమ్మవారి వైభవంగా, అంగరంగ వైభవంగా పూల అలంకరణలు, ఫలాలంకరణలు, నృత్యాలు, జానపదాలు, కవులు, మాటలు, పాటలు, చరిత్ర అంతా కూడుకొని విజయనగరం జిల్లాలోనే అమ్మవారు పూనకం పూనింది అన్నట్టుగా ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా పూర్తి క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య, ఒక పక్క రాజకీయ నాయకుల మధ్య, ప్రజాప్రతినిధుల మధ్య సంబరాన్ని అంటుతూ ఉన్నాయి, ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే అమ్మ రూపం దాచితే ఎలా ఉంటుందో జన సంద్రోహం ఒకేసారి సముద్రంలో కనిపిస్తూ ఉంది. అంగురంగులతో మొత్తం వైభవంగా అమ్మవారి యొక్క పండుగ అయితే విజయనగరానికి అయితే మాత్రం దేశ విదేశాల నుండి అయితే మాత్రము అందరూ వస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ భక్తులకైతే మాత్రం ఆటంకం కలగకూడదని నిఘా వర్గాలు, ఒక పక్క డాగ్ స్క్వాడ్, పూర్తి కేంద్ర అధికారులు అయితే మాత్రం అప్రమత్తం ఉన్నట్టుగా తెలుస్తుంది. భక్తులు ఎవరికి కూడా ఆటంకాలు కలగకుండా నిఘా వర్గం మొత్తం కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి అడుగున కూడా అమ్మవారి యొక్క పాటలే, అమ్మవారి యొక్క పాటలే, అమ్మవారి యొక్క జాడలే కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం దైవ భక్త జనం అంతా కూడాను ఆశీనులు అవ్వడానికైతే మాత్రం విజయనగరం జిల్లా మొత్తం అన్ని రకాలుగా అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అయితే భక్త జనం ఆగ్రహించారు. అలాగే మొత్తానికైతే మాత్రం క్షేత్రస్థాయిలో అయితే మాత్రము ఎవరికి ఏ ఆటంకం లేకుండా అధికారులు అయితే మాత్రము చాలా రోజులు పెట్టి దీన్ని చాలా రోజులు పెట్టి ఏ విధంగా ఎవరికి కూడా ఏ
ఇబ్బంది రాకుండా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు అయితే మాత్రం అందాలన్నట్టుగా అధికారులు అప్రమత్తమవుతూ ఉన్న స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా అమ్మ వేషధరనే, అమ్మ మాటలే చూస్తూనే ఉన్నాం. అమ్మకైతే బోనాలు ఇవ్వడానికైతే సిద్ధం తీసుకుంటున్నారు. ఒక పక్క వేదికపై మహిళలు, చిన్నారులు, పిల్లలు అందరూ కూడాను ఎక్కడ చూసిన కోలాహలమే కనిపిస్తూ ఉంది. ఆ పైడితల్లి అమ్మవారి జాతర అయితే మాత్రం మొదలైంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. అక్రమ తవ్వకాల్లో గనులు గారా చీపురుపల్లి తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వివిధ శాఖల అధికారులు పాత చిత్రం చూస్తూ ఉన్నాం. జిల్లాలో మాంగనీస్, గ్రానైట్, క్వార్ట్జ్, రోడ్డు మెటల్, కంకర నిల్వలు పుష్కలం. వీటిలో మాంగనీస్ ఖనిజ సంపద విస్తరం. వీటిని ఆదాయ వనరుగా సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమవుతూ ఉంది. ఇదే అదునుగా అక్రమార్కులు అందరి కాడికి తవ్వుకులు దోచుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమా, లాలుచితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు ఉన్న భూములను మైనింగ్ బ్లాకులుగా గుర్తించి ఈ వేలం ద్వారా అక్రమాలకు కళ్ళెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజం నియోజకవర్గంలోని గారా చీపురుపల్లి ప్రాంతంలో సుమారు 70 హెక్టార్లలో ప్రభుత్వ భూముల్లో మాంగనీస్ ఖనిజాన్ని అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వి తరలిస్తూ ఉన్నారు. వందలాదిగా కూలీలు 3-4 యంత్రాలతో వెలికి తీసి దోచేస్తూ ఉన్నారు. మెరకబురద మండలం, బురాయి వలస, చీపురుపల్లి, నిమ్మల వలస, గెరివిడి మండలంలోని ఐతం వలస తదితర ప్రాంతాల్లోని వీటి తవ్వకాలు కొనసాగిస్తూ ఉన్నారు. జిల్లాలో మాంగనీస్ లీజు గనులు 38 వరకే ఉండేవి. ప్రభుత్వానికి ఏటా 40-50 కోట్ల ఆదాయం వచ్చేది. లీజు ద్వారా కాల పరిమితి ముగియడంతో చాలా చోట్ల తవ్వకాలు నిలిపివేశారు. ప్రస్తుతం గెరివిడి, మెరకబురద మండలాల్లో 7 గనులు మాత్రమే లీజు ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. వీటిపై ప్రభుత్వానికి 2024-25లో 8.80 కోట్లు, 2025-26లో ఇంతవరకు 7.46 కోట్ల ఆదాయం సమకూర్చింది. మాంగనీస్ నిక్షేపాలు ఉన్న భూములపై మైనింగ్ బ్లాకులకు గుర్తించి ఈ వేలం ద్వారా లీజుకిస్తారు. సంబంధిత శాఖలు నిరభ్యంతర పత్రాలు పొందితేనే ప్రభుత్వం లీజు మంజూరు చేస్తుంది. ఖనిజ సంపద నిక్షిప్తమైన ప్రభుత్వ భూములపై క్షేత్రస్థాయిలో గనులు, రెవెన్యూ శాఖల సిబ్బంది నిఘా కొరవడింది. దేవాడలో అక్రమ తవ్వకాలపై అందిన ఫిర్యాదుపై విచారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల జిల్లా అధికారులకు ఆదేశించారు. మెరకబురద మండలం కొత్తకర్ర సమీపంలోని ఫిబ్రవరిలో విజిలెన్స్ అధికారులు 10 లక్షల విలువైన మాంగనీస్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంగనీస్ ఉన్న భూములను మైనింగ్ బ్లాకులుగా గుర్తించి ఈ వేలంలో లూజులు మంజూరు చేస్తే ఆదాయం పెరగనుంది. గరివిడి మండలం మందిర వలసలో 300 హెక్టార్లు, చీపురుపల్లి మండలంలో నిమ్మల వలసలో 250 హెక్టార్లు, నిలబర్ల మండలంలో జోగిరాజుపేటలో 60 హెక్టార్ల మాంగనీస్ తవ్వకాలకు ఈ వేళ అప్పగించారు. కొత్తగా రాజా మండలం గారా చీపురుపల్లి 130 హెక్టార్లు, గరివిడి మండలం దేవాడ 2లో 40 హెక్టార్లు, గరివిడిలో 20 హెక్టార్లు బ్లాకులుగా గుర్తించి ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ టెండర్లు అక్టోబర్లో తెరవనున్నారు. వెదుల వలస, మెరకబురద మండలంలో శివన్న తొరస వలసలోని గనులుగా గుర్తించారు. చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా జిల్లాలో మాంగనీస్, గ్రానైట్, క్వార్ట్జ్, రోడ్డు మెటల్, కంకర నిల్వలు పుష్కలంగా ఉన్నాయి జిల్లాలో. కానీ దీన్ని అధికారులు అయితే మాత్రము పూర్తిగా నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అధికారులు కొమ్మక్కయ్యారా లేకపోతే రాజకీయ నాయకులు ఆ హస్తాలతో చూస్తున్నారా? కబంధ హస్తాల్లో మాంగనీస్ అంతా కూడా విజయనగరం జిల్లాలో పూర్తి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి అయితే గండి కొడుతూ ఉందని ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రికి అనేక సార్లు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆదేశాలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎవరైతే అక్రమార్కులు ఎవరైతే తరలిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఇదంతా కూడా తప్పుదో పడుతుంది అధికారులకు తెలియదనంటే అధికారులు కూడా చేతివాట చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆక్రమణదారుల యొక్క కబంధ ఆస్తాలలో రాజకీయ నాయకుల ఒత్తిడికి అధికారులు తగ్గుతూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కోట్ల రూపాయలు వచ్చే మాంగనీస్, అలాగే కంకర ఇదంతా కూడా కొంతమంది అయితే మాత్రము బ్లాక్ మార్కెట్లో నుంచి తరలించిపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉందని ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలు. ఎప్పటికైనా సరే అధికారులు ఇచ్చిన కంప్లైంట్ని మీకు తెలిసే జరుగుతూ ఉండేటప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈసారి మాత్రం తను ఉపేక్షించలేదు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. అయితే మాత్రం చాలా కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే ఒక రాజ్యంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. కూలితే కానీ పెట్టించుకోరా, రాజాం ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు శిథిల వ్యవస్థలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. పిల్లర్లో ఇనుము బయటకు రావడంతో రోగులు, బంధువులు అడలిపోతూ ఉన్నారు. మౌలిక వసతుల కోసం వీటిపైన 5.60 కోట్లతో మరో అంతస్తు నిర్మిస్తూ ఉన్నారు. ఈ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. దీనివల్ల మరింత బరువు పెరుగుతుంది. పాత భవనాల నవీకరణకు 40 లక్షలు కేటాయించిన పనులు మాత్రం ముందుకు సాగలేదు. అత్యవసర మార్గం మెట్లు దెబ్బతిన్నాయి. రక్షణ గోడ కూలింది. గత ప్రభుత్వంలో బిల్లుల బకాయిలు పెరిగిపోవడంతో పనులు నిలిపివేశారు. రోజుకు 500 వరకు ఓపీ నమోదవుతుంది. నిత్యం రోగులతో రద్దీగా
బిజీగా ఉంటుంది. సమస్యను రాజం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కరణం హరిబాబు వద్ద ప్రస్తావించగా సమస్య ఉంది, పనులు చేపట్టాలని కోరుతూ ఉన్నామన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ శిథిల వ్యవస్థలో భవనం, ఇది ప్రభుత్వ ఆసుపత్రి యొక్క రాజం ప్రాంతీయ ఆసుపత్రి భవనం శిథిల వ్యవస్థలో ఉంది. ఒక పక్క కొత్త భవనం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటికీ కూడాను ఎప్పుడైతే మాత్రం రోజుకి 500 ఓపీలు అయితే మాత్రము ప్రాంతీయ ఆసుపత్రి, అలాగే రాజం అనగానే చాలామంది వరకు అయితే మాత్రము చాలా ప్రజలందరూ కూడా ప్రాంతీయ ఆసుపత్రికి వస్తారు. కానీ అక్కడ చూస్తున్న మెట్లు ఇవన్నీ కూడా శిథిల వ్యవస్థకు రావడంతో పైకి వెళ్ళాలన్నా దిగాలన్నా సరే ఎప్పుడు పడిపోతాయి అన్నట్టుగా ఇక్కడ రోగులు అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమైనా సరే కూలితే కానీ అధికారులు పట్టించుకోవాలని ప్రస్తావిస్తే మాత్రం ఖచ్చితంగా వీటివన్నీ కూడా వాస్తవమే. ఇవన్నీ కూడా శిథిల వ్యవస్థలోకి వచ్చాయి. కొత్త బిల్డింగ్లు తయారవుతుంది. కానీ ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకొని ఖచ్చితంగా ఇవి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.